రైతుల యొక్క పంట నమోదు తప్పనిసరి అని బాపట్ల జిల్లా అద్దంకి మండల వ్యవసాయ అధికారి గురపాటి వెంకటకృష్ణ తెలిపారు. మండలంలోని కుంకుపాడు మరియు కొడికలపూడి గ్రామాల్లో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ రైతులు తాము సాగు చేసిన పంటలను నమోదు చేసుకోవాలని, వివరాలు నమోదు చేసుకున్న వారికి మాత్రమే గిట్టుబాటు ధరలు, పంటల బీమా, పంట నష్టపరిహారం, అన్నదాత సుఖీభవ, సున్నా వడ్డీ వంటి పథకాలు వర్తిస్తాయని తెలిపారు. 10 క్వింటాల లోపు పొగాకు కలిగిన రైతులకు షెడ్యూల్ ఇవ్వడం జరిగిందని, ఆయా రైతులు తమకు కేటాయించిన తేదీలలో తమ్మవరం పాయింట్ వద్దకు సరుకు తీసుకెళ్లాలని తెలిపారు. తేమ శాతం ఖచ్చితంగా 20 లోపు ఉండాలని సూచించారు. పొగాకు రైతులు తమ గ్రామ వ్యవసాయ సహాయకుల వద్ద తమ షెడ్యూల్ తెచ్చుకోవచ్చని తెలిపారు. ప్రతి ఒక్క రైతు వద్ద ఉన్న పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన సూచించారు. ప్రస్తుతం మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో మనకి ఈ కందులు, మినుములు, కందులు అయితేనేమో ఎల్ఆర్జీ 52 రకం వర్షాలు పడ్డాయి కాబట్టి మనకి నార్మల్ రైన్ఫాల్ ఈ నెలలో 102 mm పడాల్సి ఉంటే ఇప్పటికే దాదాపు 200 mm పడింది. మొన్న రోజు 95, మళ్ళీ ఒక 65 mm వచ్చింది, మళ్ళీ నిన్న ఒక 25 mm పడింది. కాబట్టి ఇప్పుడు అనుకూలం అనమాట మనకి. ఇప్పుడు ఆగస్టు 15 దాకా వేసుకోవచ్చు మీరు సహజంగా. ఆగస్టు 15 తర్వాత మినుములు వేసుకోవచ్చు, ఉత్తర కాస్ట్లో ఎక్కువ వేస్తాం. కాబట్టి మనకేంటంటే ప్రతి రైతు కూడా ఒక ఎకరానికి మనం ఉచితంగా ఈ కందులు కానీ మినుములు కానీ ఇస్తాము. పొగాకు అయితే లాస్ట్ ఇయర్ మీద తగ్గించుకుని చెప్తున్నాం, నల్లబల్లి అయితే అసలు సాగు చేయొద్దని చెప్తాం. మనం లాస్ట్ ఇయర్ కూడా మనం ఎక్కడే మీటింగ్ పెట్టుకుని చెప్తాం, అయినా కూడా సాగు చేస్తే ఇబ్బంది పడుతుంది. ఈ సంవత్సరం కూడా మళ్ళీ మనం చెప్తున్నాం, ఈ సంవత్సరం కూడా పొగాకు సాగు అయితే తగ్గించుకోండి. మీకు తెల్లబల్లి అయితే వాళ్ళ కంపెనీ వాళ్ళు అగ్రిమెంట్ ఇస్తేనే, నల్లబల్లి అయితే వాళ్ళ అగ్రిమెంట్ ఇచ్చినా ఎవరైనా చెప్పినా మటుకు నల్లబల్లి సాగు అయితే అసలు కంప్లీట్గా సాగు చేయొద్దని చెప్పేసి ప్రభుత్వం సూచనలు ఇచ్చారు ఆల్రెడీ. మనం కూడా గట్టిగా చెప్తా ఉన్నాము. తర్వాత ఇన్సూరెన్స్ సంబంధించి ఇన్సూరెన్స్ ఈ సంవత్సరం మనకి ఈ జూలై 31వ తేదీలో కొట్టుకోవాలి. కందికైతే ఎకరానికి 400, మినుము కూడా ఎకరానికి 400, వరి అయితే ఎకరానికి 800, పత్తి అయితే 1900 వాతావరణ ఆధారిత బీమా అది. అలానే మిరపకైతే 1800 రూపాయలు కట్టాలి బీమా. కట్టుకుంటే మీకు ఏదన్నా నష్టపరిహారం వచ్చినప్పుడు మళ్ళీ మనకి పొగాకు లేదు. పొగాకు సాగే వద్దండి దానికి. అంటే 5 పంటలే మనకి క్వాలిఫైడ్ ఈ ఖరీఫ్కి సంబంధించి. రబీకి మళ్ళీ మొక్కజొన్న, శనగ, వరి వేయిస్తారు సపరేట్గా. ఈ ఖరీఫ్కి సంబంధించి ఇవి. తర్వాత మనకి ఈ పంట నమోదు తప్పనిసరిగా చేయించుకోవాలి. లాస్ట్ ఇయర్ చూసాక మనం కొంతమంది కందులు అమ్ముకోవాలంటే ఏం చేశారు, కొంతమంది పేర్లు ఈ క్రాప్ చేయించుకోవాలి, మళ్ళీ ఎవరో ఉన్న వాళ్ళ పేర్లు ఎత్తుకోవాలి. పొగాకు నల్లబల్లి వాళ్ళు పొగాకు ఏమిస్తారులే అని చెప్పి పొగాకు కొంతమంది చేయించుకోవాలి. ఏమైంది, పొగాకులో ఈ పంటలో నమోదు ఉన్న వాళ్ళకి ఇచ్చాం. ఇంకోటి ఏంటి, వ్యవసాయ యంత్ర పరికరాలు ఇచ్చాం. అదే మీ ఆధార్ నంబర్ కొడితే ఈ పంటలో పేరుంటే వస్తువు వచ్చింది, లేకపోతే రావాలి. అట్లా ప్రతి పనికి కూడా కంపల్సరీగా మనకి ఈ పంట నమోదు అనేది కంపల్సరీగా ఉండాలి. ఈ పంటలో నమోదు అయితేనే ఏ పథకమైనా వస్తుంది. కాబట్టి ఈ పంట నమోదు తప్పనిసరిగా మీరు నమోదు చేసుకోండి. ఇప్పుడు అమ్మాయి సుకన్య అని చెప్పేసి మన తులసి ప్లేస్లో మన 2 గ్రామాలకి ఇప్పుడు కొత్తగా వచ్చింది. ఆ అమ్మాయి నంబర్ తీసుకోండి. ఆ అమ్మాయి వచ్చి మీ అందరికీ ఎవరైతే పొలం సాగు చేశారో వాళ్ళందరికీ కూడా వేస్తే ఈ పంట నమోదు చేస్తే ముందు నువ్వేం చేస్తావంటమ్మా, ఈ సుబాబులు ఆపరేట్